Namaste, I'm Kanchana Advocate. Today I'm dealing with Hindu Adoption and Maintenance Act 1956. This act was enacted on 21st December 1956. The long title of the act is An Act to Amend and Codify the Law Relating to Adoptions and Maintenance Among Hindus. Hindus ki related adoption maintenance గురించి యాక్ట్ డీల్ చేస్తూ ఉంటుంది. This act contains 3 chapters. First chapter is preliminary, second chapter is adoption, and third chapter is maintenance. Totally it contains 28 sections. The short title of the act is Hindu Adoption and Maintenance Act. It extends to whole of India. ఎప్పటి నుండి అంటే whole of India కి after abrogation of article 370 of the Constitution of India నుండి whole of India కూడా అప్లై అవుతుంది. Application of the act to any person who is Hindu by religion, వాళ్ళందరికీ హిందువులానే అప్లై అవుతుంది. అండ్ బై రిలీజియన్ బుద్ధిస్ట్, జైన్, సిక్ బై రిలీజియన్ వాళ్ళకి కూడా హిందువులా అప్లై అవుతుంది. ఎవరికి అప్లై అవ్వదు అంటే ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జ్యూ బై రిలీజియన్ వాళ్ళకి తప్ప రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా హిందువులా అప్లై అవుతుంది. ఇక సేమ్ ఏంటంటే హిందూ మ్యారేజెస్, హిందూ సక్సెషన్ యాక్ట్ సెక్షన్ 2 సేమ్ అన్నిటిలో కూడా హిందువుల అన్నిటిలో ఒకటే ఉంటుంది అనమాట. ఇంకా ఎవరైనా పిల్లలు హిందూ, సిక్స్, ఇక్కడ ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జ్యూ బై రిలీజియన్ వాళ్ళకి తప్ప అందరికీ అప్లై అవుతుంది. ఇంకా ఫాలోయింగ్ పర్సన్స్ హిందూ, బుద్ధిస్ట్, జైన్, సిక్ బై రిలీజియన్ వాళ్ళకి ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే వెదర్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ బోత్ చిల్డ్రన్ ఆర్ హిందూస్ అయినట్లు, హిందూ, బుద్ధిస్ట్, జైన్, సిక్ బై రిలీజియన్ అయినట్లయితే వాళ్ళని హిందూస్ అనే అంటారు. అండ్ ఎనీ చైల్డ్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ వన్ ఆఫ్ హూస్ పేరెంట్స్ ఈజ్ హిందూ, బుద్ధిస్ట్, జైన్, సిక్ బై రిలీజియన్ అయినట్లయితే అండ్ బ్రాటప్ అనేది హిందూస్ దగ్గరే చేసినట్లయితే ఆ చైల్డ్ కూడా హిందూగానే కన్సిడర్ చేస్తారు. అండ్ ఎనీ చైల్డ్ ఇల్లిజిటిమేట్ ఆర్ legitimate has been abandoned both by his father and mother, or whose parent is known and who is either case is brought up as a Hindu. ఒకవేళ ఎవరైనా అబాండన్ చైల్డ్ ఉన్నారనుకోండి, వాళ్ళని బ్రాటప్ అనేది హిందూ, బుద్ధిస్ట్, జైన్, సిక్ వాళ్ళు చేసినట్లయితే ఆ చైల్డ్ని కూడా హిందూ అనే అంటారు. కన్వర్ట్స్ ఆర్ రీకన్వర్ట్స్ టు హిందూ, బుద్ధిస్ట్, జైన్ రిలీజియన్ అంటే అదర్ దాన్ ఈ 4 వాళ్ళు కాకుండా ఎవరైనాను హిందూలోకి కన్వర్ట్ అయినట్లయితే వాళ్ళని హిందూస్ అనే అంటారు. ఒకవేళ హిందూ, బుద్ధిస్ట్, జైన్, సిక్ వాళ్ళు ఎవరైనాను ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జ్యూ బై రిలీజియన్లో కన్వర్ట్ అయ్యి మళ్ళీ రీకన్వర్ట్ అయినట్లయినాను వాళ్ళని కూడా హిందూస్ అనే అంటారు. ఇంకా ఇక్కడ ఎవరు అప్లై కారు అంటే షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు కారు. ఆర్టికల్ 366 క్లాస్ 25 ప్రకారం unless the central government by notification in official gazette లో డైరెక్షన్స్ ఇస్తే తప్ప అంతవరకు కూడా షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది అప్లై కాదు. ఇక్కడ హిందూ అని అంటే నాట్ ఓన్లీ బై హిందూ రిలీజియన్, మనకి ఎక్కడైనా హిందూ అని హిందూ లాస్లో వచ్చిందంటే నాట్ ఓన్లీ బై హిందూ రిలీజియన్ అంటే ఏంటి, హిందూ బై రిలీజియన్, బుద్ధిస్ట్ బై రిలీజియన్, సిక్ బై రిలీజియన్, జైన్ బై రిలీజియన్ అందరినీ కూడా హిందూ అనే కన్సిడర్ అని అంటారనమాట. మనకి డెఫినేషన్ 3లో మనకు ప్రీవియస్గాను హిందూ సక్సెషన్ యాక్ట్లో ఎలా వచ్చిందో హిందూ మ్యారేజ్ యాక్ట్లో కస్టమ్ యూసేజ్ అంటే ఎలానో ఇక్కడ కూడా అంతే సేమ్. కస్టమ్ అండ్ యూసేజ్ కంటిన్యూస్లీ అండ్ యూనిఫామ్లీ అబ్జర్వ్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ హ్యావ్ అబ్టైన్డ్ బై ఫోర్స్లో ఉండాలి అది among the Hindus in that locality, tribe, community or group or family, and certain not unreasonable or opposed to public policy. Certain గా ఉండాలి, unreasonable గా ఉండకూడదు. It shall not oppose the public policy అంటే under section 23 of Indian Contract Act. Provided further that rule applicable only to a family, it has not to be discontinued by the family. ఒకవేళ ఆ ఫ్యామిలీకే ఉన్నట్టయితే ఆ ఫ్యామిలీలో కూడా ఎక్కడ కూడా డిస్కంటిన్యూ అవ్వకూడదు. వన్స్ డిస్కంటిన్యూ అయితే అది కష్టం అవ్వదు అనమాట. 3B మెయింటెనెన్స్ ఇంక్లూడ్స్ ఇన్ ఆల్ కేసెస్. మెయింటెనెన్స్ దేనికోసం తీసుకుంటారు? ఫుడ్, క్లోతింగ్, రెసిడెన్స్, ఎడ్యుకేషన్,
అండ్ మెడికల్ అటెండెన్స్ అండ్ ట్రీట్మెంట్. వీటి కోసం అంటే మినిమం నీడ్స్ కోసం మెయింటెనెన్స్ అనేది తీసుకుంటారు. ఇంకా ఒకవేళ అన్మ్యారీడ్ డాటర్ ఉందనుకోండి, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కోసం అని రీజనబుల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్సిడెంట్స్ టు హర్ మ్యారేజ్ అవి కూడా కన్సిడర్ చేస్తారనమాట మెయింటెనెన్స్లోకి. మైనర్ మీన్స్ హూ హాజ్ నాట్ కంప్లీటెడ్ ద ఏజ్ 18 years, హిజ్ ఆర్ హెర్, మేల్ ఆర్ ఫీమేల్ అయినా సరే ఏజ్ 18 years కంప్లీట్ అవ్వనట్లయితే వాళ్ళు హిందూస్గానే కన్సిడర్ చేస్తారు. సెక్షన్ 4 ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్. వన్స్ ఈ యాక్ట్ వచ్చిన తర్వాత బిఫోర్ ఏమున్నా సరే అవి అప్లై కావు. సెక్షన్ 5 అడాప్షన్ టు బి రెగ్యులేటెడ్ బై దిస్ చాప్టర్. No person shall be made after commencement of this act by or to a Hindu except in accordance with the provisions of this chapter. అంటే సెకండ్ చాప్టర్ ప్రకారం అడాప్షన్ అవుతాయి. అండ్ ఎనీ అడాప్షన్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ద సైడ్ ప్రొవిజన్ షల్ బి వాయిడ్. వన్స్ హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ వచ్చిన తర్వాత నుండి ఈ చాప్టర్ 2లో ఉన్న ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అడాప్షన్ చేసేటప్పుడు. An adoption which is void shall neither create any right in the adoptive family in favor of any person which he or she could not be acquired except by reason of adoption, nor destroy the right of any person in family of his or her birth. Proper adoption ఒకవేళ వైడ్ అడాప్షన్ వ్యాలిడ్ అవ్వాలి అంటే హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్లో చాప్టర్ 2ని మ్యాండేటరీగా కంప్లై అవ్వాలి. ఒకవేళ దానికి కాంట్రవీన్గా చేసినట్లయితే, ఎగనెస్ట్గా చేసినట్లయితే అడాప్షన్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. అడాప్టివ్ ఫ్యామిలీకి ఎటువంటి రైట్స్ రావు. అండ్ ఆల్సో బర్త్ ఫ్యామిలీ వాళ్ళ నుండి రైట్స్ ఏవి కూడా డెస్ట్రాయ్ అవ్వవు. సెక్షన్ 6 రిక్విజైట్స్ ఆఫ్ వ్యాలిడ్ మ్యారేజ్. నో అడాప్షన్ షల్ బి వ్యాలిడ్ అన్లెస్ ద పర్సన్ హ్యాస్ the capacity and also right to take in adoption. అంటే ఇక్కడ ఏంటి పర్సన్ గివింగ్ అడాప్షన్ అండ్ టేకింగ్ అడాప్షన్ 7 and 8లో వస్తాయి అన్నమాట. అడాప్టింగ్ అండ్ హెస్ రైట్ టు టేక్ అడాప్షన్. సెక్షన్ 6 రిక్విజైట్స్ ఫర్ వ్యాలిడ్ అడాప్షన్. నో అడాప్షన్ షల్ బి వ్యాలిడ్. ఎప్పుడు వ్యాలిడ్ కాదు అని అంటే అన్లెస్ ఒకవేళ ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ కాకపోతే అడాప్షన్ వ్యాలిడ్ కాదు. పర్సన్ అడాప్టింగ్ హ్యాస్ కెపాసిటీ అండ్ ఆల్సో రైట్ టు టేక్ ఇన్ అడాప్షన్. అడాప్షన్ చేసుకునే కెపాసిటీ ఉండాలి, రైట్ కూడా ఉండాలి, అప్పుడే అడాప్షన్ చేసుకోవాలి. అంటే సెక్షన్ 7-8 కండిషన్స్ను ఫుల్ఫిల్ అవ్వాలన్నమాట. పర్సన్ గివింగ్ ఇన్ అడాప్షన్ హ్యాస్ కెపాసిటీ టు డూ సో. పర్సన్ అడాప్షన్కి ఇచ్చే పర్సన్కి కూడా పర్సన్ హూ ఈస్ గివింగ్ అడాప్షన్ ఆల్సో హ్యాస్ కెపాసిటీ. అండర్ సెక్షన్ 9 ప్రకారం పర్సన్ అడాప్టెడ్ ఈస్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ టేకెన్ ఇన్ అడాప్షన్. అంటే ఈ బేబీ చైల్డ్ ఎవరు ఉంటారో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెక్షన్ 10లో ఉన్నాయి. అడాప్షన్ ఈజ్ మేడ్ ఇన్ కంప్లయన్స్ విత్ అదర్ కండిషన్స్ మెన్షన్డ్ ఇన్ దిస్ చాప్టర్. ఇంకా అడిషనల్గాను సెక్షన్ 9లో మెన్షన్ చేశారనమాట అడిషనల్ కండిషన్స్. సెక్షన్ 7 కెపాసిటీ ఆఫ్ మేల్ హిందూ టు టేక్ ఇన్ అడాప్షన్. ఒకవేళ మేల్ హిందూ అడాప్షన్ తీసుకోవాలంటే ఏ కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఎనీ మేల్ హిందూ ఈజ్ ఆఫ్ సౌండ్ మైండ్ ఉండాలి అండ్ నాట్ ఏ మైనర్ అంటే మేజర్ అయి ఉండాలి. కెపాసిటీ టు టేక్ ఏ సన్ ఆర్ ఏ డాటర్ ఇన్ అడాప్షన్ ప్రొవైడెడ్ ఇఫ్ హీ హ్యాస్ వైఫ్ లివింగ్ హీ షల్ నాట్ అడాప్ట్ ఎక్సెప్ట్ విత్ కన్సెంట్ ఆఫ్ హిజ్ వైఫ్ అన్లెస్ ద వైఫ్ ఈజ్ కంప్లీట్లీ and finally renounce the world or cease to be Hindu or has declared by a competent court as unsoundness of mind. ఎవరైనా మేల్ హిందూ అడాప్ట్ చేసుకోవాలంటే మ్యాండేటరీగా సౌండ్ మైండ్తో ఉండాలి, అంటే అన్సౌండ్ అయి ఉండకూడదు. అండ్ నాట్ మైనర్ అంటే మీన్స్ మేజర్ అయి ఉండాలి. ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అనుకోండి, మేల్ మ్యారీడ్ పర్సన్ అయితే వైఫ్ లివింగ్లో ఉన్నట్టయితే అంటే బ్రతికే ఉన్నది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో కన్సెంట్ ఆఫ్ ద వైఫ్ అనేది మ్యాండేటరీ. కానీ 3 circumstancesలో వైఫ్ కన్సెంట్ అక్కర్లేదు. ఎలాంటి సిచ్యువేషన్లో అంటే కంప్లీట్లీ అండ్ ఫైనల్లీ రినౌన్స్ ద వరల్డ్ అంటే సన్యాసం తీసుకున్నా, ఆర్ సీజ్ టు బి హిందూ నుండి సీజ్ అయిపోయినా అంటే వేరే కన్వర్ట్ అయిపోయింది అనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో
ఆర్ ఏదైనా కాంపిటెంట్ కోర్ట్ డిక్లేర్డ్ యాజ్ అన్సౌండ్ మైండ్గా కోర్టు డిక్లేర్ చేసిన అలాంటి సిచ్యువేషన్లో ఈ మేల్ పర్సన్ అంటే హస్బెండ్ అడాప్షన్ తీసుకోవచ్చు వితౌట్ కన్సెంట్. ఒకవేళ ఈ 3 కండిషన్స్ లేకపోతే వైఫ్ కన్సెంట్ అనేది మ్యాండేటరీ. ఎక్స్ప్లెనేషన్: ఇఫ్ ఎ పర్సన్ మోర్ దెన్ 1 వైఫ్ లివింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడాప్షన్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ ద వైఫ్స్. ఒకవేళ మోర్ దెన్ 1 వైఫ్స్ ఉంటే అందరి కన్సెంట్ తీసుకోవాలి. అన్లెస్ ద కన్సెంట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అన్నెసరీ ఫర్ ఎనీ ఆఫ్ ద రీజన్ స్పెసిఫైడ్ ఇన్ ద ప్రొవిజో. ఒకవేళ మోర్ దెన్ 1 వైఫ్స్ ఉన్నారు, అందులో కొంతమంది వైఫ్స్కి completely renounce the world, cease to be a Hindu, or court declared as unsound mind అని చెప్పారనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో అక్కర్లేదు. అదర్వైజ్ ఎంతమంది వైఫ్స్ ఉన్నాను ఒకవేళ వాళ్ళ కేపబుల్ టు గివ్ కన్సెంట్ ఉండేటప్పుడు వాళ్ళ కన్సెంట్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి అన్నమాట. సెక్షన్ 8 కెపాసిటీ ఆఫ్ ఫిమేల్ హిందూ టు టేక్ ఇన్ అడాప్షన్. Any female Hindu who is of sound mind, who is not a minor, sound mind అయి ఉండాలి అండ్ మేజర్ అయి ఉండాలి అండ్ నాట్ మ్యారీడ్ అవ్వకూడదు. ఒకవేళ మ్యారీడ్ అయింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో మ్యారేజ్ హ్యాస్ బీన్ డిజాల్వ్ ఆర్ హస్బెండ్ డైడ్, మ్యారేజ్ అనేది డిజాల్వ్ అయిపోయి అంటే డైవర్స్ తీసుకొని ఉండాలి, లేకపోతే హస్బెండ్ డెత్ అయినా అయి ఉండాలి, ఆర్ కంప్లీట్లీ ఆర్ ఫైనల్లీ రినౌన్స్ ద వరల్డ్ అంటే సన్యాసం తీసుకొని ఉండాలి, ఆర్ సీజ్ టు బి ఏ హిందూ నుండి సీజ్ అయిపోవాలి, ఆర్ డిక్లేర్ బై కాంపిటెంట్ కోర్ట్ టు బి అన్సౌండ్ మైండ్. హస్బెండ్ అన్సౌండ్ మైండ్ అని కోర్ట్ డిక్లేర్ అయినా చేయాలి, సీజ్ టు బి హిందూ అయినా అవ్వాలి, లేకపోతే సన్యాసం తీసుకున్నట్లయితే హస్బెండ్ చనిపోయినా, లేకపోతే డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్. టోటల్ 5 గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 5 సిచ్యువేషన్స్లో మ్యారీడ్ అయినా సరే తీసుకోవచ్చు, లేదా అన్మ్యారీడ్ అయినా తీసుకోవచ్చు వితౌట్ ఓకే. జనరల్గా మ్యారీడ్ అయితే హస్బెండ్ చేస్తారు, వైఫ్ కన్సెంట్ ఇస్తుంది. హస్బెండ్ అడాప్షన్ తీసుకునేటప్పుడు వైఫ్ కన్సెంట్ ఇస్తుంది. ఒకవేళ అన్మ్యారీడ్ అయినా ఒకవేళ మ్యారీడ్ అయినా సరే, అన్మ్యారీడ్ అయితే తను అడాప్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ మ్యారీడ్ అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో మ్యారేజ్ డిజాల్వ్ అవ్వాలి అంటే డైవర్స్ తీసుకొని ఉండాలి, లేకపోతే హస్బెండ్ డెత్ అయినా అవ్వాలి, లేకపోతే రినౌన్స్ ద వరల్డ్ అయి ఉండాలి, ప్లస్ సీజ్ టు బి హిందూ, ఆర్ కోర్ట్ డిక్లేర్డ్ ద హస్బెండ్ యాజ్ అన్సౌండ్ మైండ్. అలాంటి సిచ్యువేషన్లో హ్యాస్ కెపాసిటీ టు టేక్ ఏ సన్ ఆర్ డాటర్ ఇన్ అడాప్షన్. సన్ అయినా డాటర్ అయినా అలాంటి సిచ్యువేషన్లో అడాప్ట్ చేసుకోవచ్చు. పర్సన్స్ కేపబుల్ ఆఫ్ గివింగ్ అడాప్షన్, ఎవరు ఇవ్వచ్చు అడాప్షన్? నో పర్సన్ ఎక్సెప్ట్ ఫాదర్ ఆర్ మదర్ of the guardian of the child shall have capacity to give in adoption. ఫాదర్ మదర్కే అడాప్షన్ ఇచ్చే రైట్ ఉంటుందన్నమాట, ఇంకెవరికి లేదు. సబ్జెక్ట్ టు ప్రొవిజో ఆఫ్ సబ్సెక్షన్ 3 అండ్ సబ్సెక్షన్ 4, ద ఫాదర్ ఇఫ్ అలైవ్ షల్ ఎలోన్ హ్యావ్ రైట్ టు గివ్ అడాప్షన్. ఒకవేళ ఫాదర్ అలైవ్ అయినట్టయితే ఫాదర్ అడాప్షన్ ఇవ్వడానికి రైట్ ఉందన్నమాట. But such rights shall not be exercised save with consent of the mother unless ఇక్కడ కూడా సేమే అడాప్టివ్ ఫాదర్ అండ్ మదర్కి ఎలానో దోస్ హు ఆర్ గివింగ్ అడాప్షన్ వాళ్ళకి కూడా అంటే బయాలజికల్ ఫాదర్ మదర్కి కూడాను సేమ్ ప్రిన్సిపల్స్ అప్లై అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ఫాదర్ అడాప్షన్ జనరల్గాను ఫాదర్ అండ్ మదర్ ఉండేటప్పుడు మదరే డెసిషన్ ఫాదర్ అలైవ్ అయినట్లయితే షల్ ఎలోన్ హ్యాస్ రైట్ టు గివ్ అడాప్షన్, ఫాదర్కే రైట్ ఉంటుంది అడాప్షన్ ఇవ్వడానికి. కానీ కండిషన్ ఏంటంటే కన్సెంట్ ఆఫ్ ద మదర్ అనేది మ్యాండేటరీ. కానీ ఎటువంటి సిచ్యువేషన్లో మదర్ కన్సెంట్ అక్కర్లేదు అంటే కంప్లీట్లీ అండ్ ఫైనల్లీ రినౌన్స్ ద వరల్డ్ ఆర్ సీజ్ టు బి ఏ హిందూ ఆర్ డిక్లేర్డ్ బై కోర్ట్ యాజ్ అన్సౌండ్ మైండ్. ఇలాంటి సిచ్యువేషన్లో అయితే వైఫ్ కన్సెంట్ అనేది అక్కర్లేదు. ద మదర్ మే గివ్ చైల్డ్ ఇన్ అడాప్షన్ ఎప్పటికి ఇవ్వచ్చు అంటే ఒకవేళ ఫాదర్ చనిపోయినా, ఆర్ కంప్లీట్లీ రినౌన్స్ ద వరల్డ్ అయినా, లేకపోతే సీజ్ టు బి ఏ హిందూ అయినా, ఆర్ అన్సౌండ్ మైండ్ విచ్ వాజ్ డిక్లేర్డ్ బై కాంపిటెంట్ కోర్ట్ అయినా, అలాంటి సిచ్యువేషన్లో
వైఫ్ కూడాను అంటే మదర్ కూడా అడాప్షన్ ఇవ్వచ్చు. వేర్ బోత్ ద ఫాదర్ అండ్ మదర్ ఆర్ డెడ్, ఇద్దరు లేరు అంటే కరోనా అనుకోండి. హ్యావ్ కంప్లీట్లీ అండ్ ఫైనల్లీ రినౌన్స్ ద వరల్డ్, ఆర్ లేకపోతే ఇద్దరు కూడా సన్యాసం తీసుకున్నారు, ఆర్ అబాండన్ ద చైల్డ్ లేకపోతే చైల్డ్ని విడిచిపెట్టేశారు, ఆర్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ బై ద కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ టు బి అన్సౌండ్ మైండ్, ఇద్దరు కూడా అన్సౌండ్ మైండ్ అయిపోయారు అనుకోండి. ఆర్ పేరెంటర్స్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ నాట్ నోన్, పేరెంట్ ఎవరో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో గార్డియన్ ఆఫ్ ద చైల్డ్ మే గివ్ ద చైల్డ్ ఇన్ అడాప్షన్ విత్ ప్రీవియస్ పర్మిషన్. ఇక్కడ గార్డియన్ వస్తారనమాట. గార్డియన్ ఒకవేళ అడాప్షన్ ఇచ్చినట్లయితే ప్రీవియస్ పర్మిషన్ అనేది మ్యాండేటరీ. ఎనీ పర్సన్ ఇంక్లూడింగ్ గార్డియన్ హిమ్సెల్ఫ్, గార్డియన్ హిమ్సెల్ఫ్ ఒకవేళ అడాప్ట్ చేసుకోవాలనుకున్నా సరేనో పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ అనేది మ్యాండేటరీగా ఉంటుందన్నమాట. బిఫోర్ గ్రాంటింగ్ పర్మిషన్ టు గార్డియన్ అండర్ క్లాస్ 4 ద కోర్ట్ షెల్ బి సాటిస్ఫైడ్ దట్, ఈ పర్మిషన్ ఎందుకు ఇస్తారంటే దేనికోసం కోర్ట్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఇక్కడ ఏదైనా సరే వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డే చూడాలన్నమాట. డ్యూ కన్సిడరేషన్ బీయింగ్ ఫర్ దిస్ పర్పస్ గివెన్ టు ద విషెస్ ఆఫ్ ద చైల్డ్ having regard to the age and understanding of the child, the application for permission has not received or agreed to receive, that no person has made or given or agreed to give or అంటే ఇక్కడ ఏంటంటే బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ చూడాలి, వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ చూడాలి. ఇంకా కోర్ట్ ఏంటి కన్సిడర్ చేయాలి అంటే వీళ్ళ మధ్యన ఏమైనా applicant any payment or reward in consideration of the adoption except such as court may sanction. అంటే అడాప్షన్ ఇచ్చేటప్పుడు ఎవరైనా పేమెంట్స్ అయినా రివార్డ్స్ అయినా ఏదైనా కన్సిడరేషన్ తీసుకున్నారు లేదా అది అబ్జర్వ్ చేయాలి. అలాంటివి ఏమి తీసుకోకూడదు అనమాట అడాప్షన్ ఇచ్చేటప్పుడు, అది కూడా అఫెన్స్ అవుతుంది. ఎక్సెప్ట్ కోర్ట్ మే శాంక్షన్ అంటే కొన్ని ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కదా అడాప్షన్ ప్రాసెస్కి, దానికి తప్ప ఇంకా రిమైనింగ్ దానికి ఏది కూడా తీసుకోకూడదు. ఓకే, ఫర్ దిస్ పర్పస్ ఫాదర్ అండ్ మదర్ డస్ నాట్ ఇంక్లూడ్ అడాప్టివ్ ఫాదర్ అండ్ అడాప్టివ్ మదర్. వన్స్ అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ అడాప్షన్కి ఇవ్వకూడదు. అందుకే ఇక్కడ ఫాదర్ అండ్ మదర్ అంటే ఓన్లీ బయలాజికల్ ఫాదర్ అండ్ మదర్. గార్డియన్ మీన్స్ ఏ పర్సన్ హ్యావింగ్ కేర్ ఆఫ్ ఎ పర్సన్ ఆఫ్ ద చైల్డ్ ఆర్ బోత్ ద పర్సన్ అండ్ ప్రాపర్టీ. ఇక్కడ గార్డియన్ ఎవరుగా ఉంటారంటే కేర్ ఆఫ్ ద పర్సన్ అయినా ఉండొచ్చు లేదా పర్సన్కి ప్రాపర్టీకి కూడా ఉండొచ్చు అనమాట. అండ్ ఇంక్లూడ్స్ గార్డియన్ అపాయింటెడ్ బై విల్ ఆఫ్ ద చైల్డ్స్ ఫాదర్ ఆర్ మదర్, బై విల్ అయినా రావచ్చు గార్డియన్, ఆర్ అపాయింటెడ్ ఆర్ డిక్లేర్డ్ బై ద కోర్ట్ అయినా అపాయింట్ చేయొచ్చు ఆర్ డిక్లేర్ చేయొచ్చు. ఒకవేళ ఎవరు కూడా అడాప్షన్కి తీసుకోపోయారనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే కలెక్టర్ ఈజ్ ద గార్డియన్ అవుతారనమాట. ఇది గార్డియన్ అండ్ వార్డ్ సైక్లో ఉంటుంది. ఎవరు తీసుకోపోతే చైల్డ్ని హీ ఈజ్ ద కస్టోడియన్, కలెక్టర్ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ద చైల్డ్ అవుతారు. కోర్ట్ మీన్స్ సిటీ సివిల్ కోర్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్. Court means city civil court or district court within the local limits of whose jurisdiction the child is to be adopted ordinarily resides. Civil court or district court anamata. Section 10 persons who may be adopted. Evarni who may be adopted. Evarni adopt chesukovachu. No person shall be capable of being taken in adoption unless the following conditions. ఈ కండిషన్స్ ఫాలో అవ్వాలి. అప్పుడు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే వాళ్ళని అడాప్షన్ తీసుకోవచ్చు. హీ ఆర్ షీ ఈజ్ ఎ హిందూ అంటే ఇక్కడ మనకి హిందూ అడాప్షన్ కాబట్టి హిందూ అయి ఉండాలి. హీ ఆర్ షీ హ్యాస్ నాట్ ఆల్రెడీ బీన్ అడాప్టెడ్, ఆల్రెడీ అడాప్షన్ అవ్వకూడదు. హీ ఆర్ షీ నాట్ బీన్ మ్యారీడ్ అయి ఉండకూడదు. ఒకవేళ అన్లెస్ ద కస్టమర్ యూసేజ్ పర్మిట్ చేశాయనుకోండి ఈవెన్ మ్యారీడ్ పర్సన్ కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. హీ ఆర్ షీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 15 years లోపు ఉండాలి. ఒకవేళ కస్టమ్ ఆర్ యూసేజ్ అనేది యాక్సెప్ట్ చేసిన దానికే చేసినట్లయితే అబౌవ్ 15 years వాళ్ళకి కూడా అడాప్షన్ అనేది తీసుకోవచ్చు. సెక్షన్ 11 అదర్ కండిషన్స్ ఫర్ ఎ వ్యాలిడ్ అడాప్షన్. ద ఫాలోయింగ్ కండిషన్స్. ఇఫ్
అడాప్షన్ ఈజ్ ఆఫ్ ఎ సన్. ఒకవేళ సన్ని అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే అడాప్టివ్ ఫాదర్ ఆర్ మదర్ బై హూమ్ ద అడాప్షన్ ఈజ్ మేడ్ మస్ట్ నాట్ హ్యావ్, ఎవరైతే అడాప్షన్ ఫాదర్ అడాప్షన్ మదర్ ఉన్నారో వాళ్ళకి హిందూ సన్ ఆర్ సన్ సన్ ఆర్ సన్ 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 వెదర్ లెజిటిమేట్ ఆర్ అడాప్టివ్ లివింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడాప్షన్. అంటే ఎవరైనా సన్ని అడాప్ట్ చేసుకోవాలనుకునేటప్పుడు వాళ్ళకి లెజిటిమేట్ ఆర్ అడాప్టివ్ సన్ ఉండకూడదు, లేకపోతే సన్ సన్ ఆర్ సన్ సన్ వీళ్ళు ఎవరున్నా సరే అడాప్షన్కి డిస్క్వాలిఫై అయిపోతారు. ఒకవేళ అడాప్షన్ ఈజ్ ఆఫ్ ఎ డాటర్ అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో అడాప్టివ్ ఫాదర్ ఆర్ మదర్ బై హోమ్ డస్ నాట్ హ్యావ్ హిందూ డాటర్ ఉండకూడదు. డాటర్ని అడాప్ట్ చేయాలనుకుంటే హిందూ డాటర్ ఉండకూడదు, లేకపోతే సన్స్ డాటర్ ఉండకూడదు. ఎట్ ద టైమ్ ఆఫ్ లివింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడాప్షన్ టైంలో ఉండకూడదు. అది బ్లడ్ రిలేషన్ అయినా అడాప్షన్ అయినా. ఇంకా థర్డ్ కండిషన్ ఈజ్ ఇఫ్ ద అడాప్షన్ ఈజ్ బై ఎ మేల్. ఒకవేళ మేల్ పర్సన్ అడాప్షన్ తీసుకోలే అనుకున్నాడు అనుకోండి, ద పర్సన్ టు బి అడాప్టెడ్ ఈజ్ ఫిమేల్ పర్సన్ని అడాప్షన్ తీసుకోవాలనుకుంటే అడాప్టివ్ ఫాదర్కి అడాప్టివ్ గర్ల్ చైల్డ్కి బిట్వీన్ ఏజ్ గ్యాప్ 21 years కంటే ఎక్కువ ఉండాలి అనమాట. సేమ్ కండిషన్, ఒకవేళ మేల్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటే అడాప్టివ్ మదర్కి అడాప్టివ్ మేల్ చైల్డ్కి బిట్వీన్ ఏజ్ గ్యాప్ 21 years ఉండాలి. సేమ్ చైల్డ్ మే నాట్ బి అడాప్టెడ్ సైమల్టేనియస్లీ బై 2 or more persons. ఒకే చైల్డ్ని 2 or more persons ఒకేసారి అడాప్షన్ అనేది తీసుకోకూడదు. The sixth one is child to adopted must be actually given and taken in adoption by the parents or guardian concerned or under their authority with intent to transfer the child. Adoption కి ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు పేరెంట్ ఆర్ గార్డియన్ విత్ ఇంటెంట్ టు ట్రాన్స్ఫర్ ద చైల్డ్ చేయాలన్నమాట. యాక్చువల్లీ గివింగ్ అండ్ టేకింగ్ అడాప్షన్ అనేది అవ్వాలి. ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆఫ్ ఇట్స్ బర్త్ ఆర్ ఒకవేళ బర్త్ ప్లేస్లో అనుకోండి, అలాంటి బయాలజికల్ పేరెంట్స్ ఇస్తే ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద బర్త్ నుండి ఇవ్వాలి. ఆర్ ఇన్ కేస్ ఆఫ్ అబాండెంట్ చైల్డ్ ఆర్ హూస్ పేరెంట్ ఈజ్ నాట్ నోన్ ఫ్రమ్ ప్లేస్ ఆర్ ఫ్యామిలీ వేర్ ఇట్ వాజ్ బ్రాటప్. ఒకవేళ అబాండెంట్ చైల్డ్ ఆర్ పేరెంట్స్ నాట్ నోన్ అయితే వాళ్ళు ఎక్కడ బ్రాటప్ అయ్యారో అక్కడి నుండి టు ద ఫ్యామిలీ ఆఫ్ ఇట్స్ అడాప్షన్ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట, అంటే ట్రాన్స్ఫర్ చేయాలి పిల్లల్ని. పర్ఫార్మెన్స్ ఆఫ్ దత్త హోమా షెల్ నాట్ బి ఎసెన్షియల్ టు ద వ్యాలిడిటీ ఆఫ్ అడాప్షన్. అడాప్షన్కి దత్త హోమా అనేది మ్యాండేటరీ కాదు. సెక్షన్ 12 ఎఫెక్ట్స్ ఆఫ్ అడాప్షన్. An adopted child shall be deemed to be a child of his or her adoptive father or mother for all purposes with effect from the date of adoption. Date of adoption నుంచి కూడా ఈ adopted child is the child of the his or her adoptive father or mother, and from such date all ties of the child in the family of his birth shall be deemed to be severed. Separate అయిపోతాయి అన్నమాట. వాళ్ళ బర్త్ ప్లేస్ ఆఫ్ హిస్ బర్త్ నుండి ఫ్యామిలీ ఆఫ్ హిస్ బర్త్ నుండి అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. అండ్ రీప్లేస్ బై దోస్ క్రియేటెడ్ బై, ఇక్కడ సపరేట్ అయిపోతాయి కదా, అక్కడ నుండి రీప్లేస్ అవుతాయి అన్నమాట. ఎక్కడంటే అడాప్టివ్ ఫ్యామిలీలో రీప్లేస్ బై దోస్ క్రియేటెడ్ బై అడాప్షన్ ఇన్ అడాప్టివ్ ఫ్యామిలీ. ఇక్కడ కట్ అవుతాయి, అక్కడ రీప్లేస్ అవుతాయి అన్నమాట. అంటే కట్ పేస్ట్. ప్రొవైడెడ్ దట్ చైల్డ్ కెనాట్ మ్యారీ. కానీ ఇక్కడ అన్ని సపరేట్ అయిపోతాయి అంటారు, కానీ మళ్ళీ ఏంటంటే చైల్డ్ కెనాట్ మ్యారీ ఎనీ పర్సన్ whom he or she could not marry if he or she continue in the family of his or her birth. బర్త్ ఫ్యామిలీతోటి మళ్ళీను ఏంటి, ఒకవేళ అందులోనే ఉంటే ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళని మళ్ళీ అలా మ్యారేజ్ చేసుకోకూడదు అనమాట. బి ఎనీ ప్రాపర్టీ విచ్ ఈస్ వెస్టెడ్ ఇన్ ద అడాప్టివ్ చైల్డ్ బిఫోర్ ద అడాప్షన్ షల్ కంటిన్యూ టు వెస్ట్ ఇన్ సచ్ పర్సన్. బిఫోర్ అడాప్షన్ ఏవైనా ప్రాపర్టీస్ మీద వెస్టెడ్ రైట్ ఉన్నట్లయితే అవి తనతో పాటు కంటిన్యూ అవుతాయి. సబ్జెక్ట్ టు ఆబ్లిగేషన్స్.
ఆ ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఆ ఆబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఇఫ్ ఎనీ అటాచింగ్ టు ద ఓనర్షిప్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ ఆబ్లిగేషన్ టు మెయింటైన్ రిలేటివ్స్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ హిజ్ ఆర్ హర్ బర్త్, ఎవరినైనా మెయింటైన్ చేయాల్సిన నెసెసిటీ ఉంటే వాళ్ళని మెయింటైన్ చేయాలి. అడాప్టెడ్ చైల్డ్ షల్ నాట్ డైవర్స్ట్ ఎనీ పర్సన్ ఆఫ్ ఎనీ ఎస్టేట్ విచ్ వెస్టెడ్ ఇన్ హిమ్ ఆర్ హెర్ ఫర్ అడాప్షన్. అంటే దానికి ఉండేవన్నీ మళ్ళీ నాట్ డైవర్స్ చేయకూడదు అనమాట. సెక్షన్ 13 రైట్ ఆఫ్ అడాప్టివ్ పేరెంట్స్ టు డిస్పోజ్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్ సబ్జెక్ట్ టు ఎనీ అగ్రిమెంట్ టు కాంట్రరీ, ఏదైనా అగ్రిమెంట్ ఉంటే తప్ప. An adoption does not deprive the adoptive father or mother of the power to dispose of his or her property by transfer, intervivors or by will. ఏదైనా అగ్రిమెంట్ ఉంటే తప్ప, లేకపోతే అడాప్టివ్ పేరెంట్స్ వాళ్ళ ప్రాపర్టీస్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటర్వైవర్స్ అంటే ఏంటి, టీపీ యాక్ట్లో ప్రకారం సేల్ చేయొచ్చు, మార్టిగేజ్ చేయొచ్చు, లీజ్, ఎక్స్చేంజ్, గిఫ్ట్ అలా ఇచ్చుకోవచ్చు. ఆర్ బై విల్లేనా టెస్టామెంటరీ ఆర్ నాన్ టెస్టామెంటరీ ఏవైనా చేసుకోవచ్చు అనమాట. సెక్షన్ 14 డిటర్మినేషన్ ఆఫ్ అడాప్టివ్ మదర్ ఇన్ సర్టెన్ కేసెస్ వేర్ ఏ హిందూ who has a living subsection 1 where a Hindu who has a wife living adopts a child, she shall be deemed to be adoptive mother. ఒకవేళ ఎవరైనా హిందూ వైఫ్ లివింగ్ వైఫ్ ఉంటుండగా అడాప్షన్ చేసుకుంటే చైల్డ్ని, ఆ వైఫ్ ఈజ్ ద అడాప్టివ్ మదర్ అవుతారు. వేర్ an adoption has Class 2 where an adoption has been made with consent of more than one wife. ఒకవేళ మోర్ దెన్ వన్ వైఫ్ ఉన్నారనుకోండి, వాళ్ళందరి కన్సెంట్ కూడా తీసుకోవాలి, ఎంతమంది ఉంటే అంతమంది కన్సెంట్. ద సీనియర్ మోస్ట్ ఇన్ ద మ్యారేజ్ అమాంగ్ దెమ్ షల్ బి డీమ్ టు బి అడాప్టివ్ మదర్ అండ్ ద అదర్ టు బి స్టెప్ మదర్స్. ఒకవేళ మోర్ దెన్ వన్ వైఫ్స్ ఉన్నారనుకోండి, ఫస్ట్ వైఫ్ ఈజ్ ద సీనియర్ మోస్ట్ మ్యారేజ్ అమాంగ్ దమ్ కాబట్టి ఆ ఫస్ట్ వైఫ్ ఏంటంటది ఎవరంటారంటే అడాప్టివ్ మదర్ అవుతారు. రిమైనింగ్ వైఫ్స్ ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ కూడా స్టెప్ మదర్స్ అవుతారు. వేర్ విడోవర్ ఆర్ బ్యాచులర్ అడాప్ట్స్ ఎ చైల్డ్, విడోవర్ అయినా బ్యాచులర్ అయినా ఎవరినైనా చైల్డ్ అడాప్ట్ చేసుకుంటే ఎనీ వైఫ్ హూమ్ హీ సబ్సిక్వెంట్లీ మ్యారేజ్ షల్ బి డీమ్ టు బి స్టెప్ మదర్ ఆఫ్ ద అడాప్టివ్ చైల్డ్. ఈ అడాప్షన్ తీసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటే అట్లయితే ఆ వైఫ్ ఏమవుతుందంటే స్టెప్ మదర్ అవుతుంది. అలానే సేమ్ విడో ఆర్ అన్మ్యారీడ్ ఉమెన్ అడాప్ట్ చేసుకున్నట్లయితే ఎనీ హస్బెండ్ హూమ్ షీ మ్యారేజ్ సబ్సిక్వెంట్లీ, అంటే అడాప్షన్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నది కాబట్టి ఆ వచ్చే హస్బెండ్ ఈ అడాప్టివ్ చైల్డ్కి స్టెప్ ఫాదర్ అవుతారనమాట. వ్యాలిడ్ adoption not to be cancelled. No adoption which has been valid. Section 15 valid adoption not to be cancelled. No adoption which has been validly made can be cancelled by adoptive father or mother or any other person. Once valid adoption అయినట్లయితే దాన్ని అడాప్టివ్ ఫాదర్ అయినా అడాప్టివ్ మదర్ అయినా ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఎవరు కూడాను క్యాన్సిల్ చేయకూడదు. Nor can adoptive child renounce his or her status as such and return to the family of his or her birth. అడాప్టెడ్ చైల్డ్ కూడా తన స్టేటస్ని రినౌన్స్ చేసి మళ్ళీను పాత బర్త్ ఫ్యామిలీకి వెళ్ళకూడదు అనమాట. వన్స్ వ్యాలిడ్ అడాప్షన్ అయినట్లయితే దాన్ని ఇంకా క్యాన్సిల్ చేసే ఛాన్స్ లేదు. సెక్షన్ 16 ప్రిజంప్షన్ యాజ్ టు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు అడాప్షన్. Whenever any document registered under any law for time being in force is produced before any court purporting to record on adoption made and is signed by the person giving and person taking the child in adoption, court shall presume that the adoption has been made in compliance with the provisions of this act until it is disproved. వన్స్ అడాప్షన్ డీడ్ అనేది కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్లయితే ఆ డీడ్ మీద
పర్సన్ హూ ఈస్ గివింగ్ ఎన్ అడాప్షన్ అండ్ పర్సన్ హూ రిసీవ్ అడాప్షన్ సిగ్నేచర్ చేసినట్లయితే దట్ ఈస్ కోర్ట్ షల్ ప్రెజ్యూమ్ దట్ unless and until disproved, court shall presume that adoption is done in proper manner. Section 17, prohibition of certain payments. అడాప్షన్ ఇచ్చేటప్పుడు ఎవరు కూడా కన్సిడరేషన్ ఆర్ రివార్డ్స్ ఏమీ కూడా తీసుకోకూడదు. ఎనీ పేమెంట్స్ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే no person shall receive or agree to receive any payment or other rewards in consideration of the adoption of any person, and no person shall make or give or agree to give or give any other person any payment or reward receipt of which prohibited under section 17. ఎవరు కూడా అడాప్షన్ ఇచ్చేటప్పుడు ఎటువంటి షల్ నాట్ రిసీవ్, నో పర్సన్ షల్ రిసీవ్, అగ్రీ టు రిసీవ్. ఇప్పుడు తీసుకోకూడదు, తర్వాత కూడా తీసుకుంటామని అగ్రిమెంట్ ఏమీ చేసుకోకూడదు అనమాట. అండ్ ఇఫ్ ఎనీ పర్సన్ కాంట్రవీన్ సబ్సెక్షన్ 1 ప్రకారం ఏంటి తీసుకోకూడదు. ఎటువంటి రివార్డ్స్ అయినా ఆర్ ఎనీ అమౌంట్ అయినా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 6 months ఆర్ ఫైన్ ఆర్ విత్ బోత్. రెండు కూడా ఇంపోజ్ చేయదు. 6 months అయినా, ఫైన్ అయినా, ఆర్ పనిష్మెంట్ అండ్ ఫైన్ ఆల్సో ఇంపోజ్ చేయవచ్చు. No prosecution under this section shall be initiated without previous sanction of the state government or an officer authorized by the state government. Previous sanction అనేది మ్యాండేటరీ అన్నమాట. వీళ్ళు ఎవరి మీదైనా పేమెంట్స్ తీసుకునే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి అంటే. అడాప్షన్ సెక్షన్ 18 నుండి మెయింటెనెన్స్ అన్నమాట. Section 18, maintenance of wife. Subject to provisions of this act, a Hindu wife, whether married before or after commencement of this act, shall be entitled to maintain by her husband during her lifetime. Husband ఏం చేయాలంటే బిఫోర్ మ్యారేజ్ అయినా, బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్, మ్యారేజ్ అయినట్లయితే అంటే వైఫ్ షల్ ఎంటైటిల్ టు మెయింటైన్ బై హర్ హస్బెండ్ డ్యూరింగ్ హర్ లైఫ్ టైం అంతా కూడాను హస్బెండ్ వైఫ్ని మెయింటైన్ చేయాలన్నమాట. అంటే మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఏ హిందూ వైఫ్ షల్ బి ఎంటైటిల్ టు లివ్ సపరేట్లీ ఫ్రమ్ హర్ హస్బెండ్ వితౌట్ ఫోర్ఫీటింగ్ హర్ రైట్స్, హర్ క్లైమ్. ఎలాంటి సిచ్యువేషన్లో సపరేట్గా ఉండొచ్చు అంటే ఇఫ్ హీ ఈస్ గిల్టీ ఆఫ్ డిజర్షన్, ఒకవేళ అతనే వదిలేశాడు అనుకోండి, విత్ ఇంటెంట్ టు డిజర్ట్ అయినట్లయితే, టు స్టే అబ్స్కాండింగ్ హర్ వితౌట్ రీజనబుల్ కాజ్ అండ్ వితౌట్ హర్ కన్సెంట్ ఆర్ అగెన్స్ట్ హర్ విష్ ఆర్ ఆఫ్ విల్ఫుల్లీ నెగ్లెక్టింగ్ హర్. అంటే ఏమైనా వితౌట్ రీజన్ ఏమీ లేకుండా నెగ్లెక్ట్ చేసిన, విల్ఫుల్గా నెగ్లెక్ట్ చేసిన, వితౌట్ ఎనీ రీజనబుల్ కాజ్, వితౌట్ హర్ కన్సెంట్, అగెన్స్ట్ హర్ విష్ చేసినట్లయితే దాన్ని డిజర్షన్ అంటారు. ఒకవేళ డిజర్షన్ చేసినట్లయితే సపరేట్గా ఉన్నా సరే మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఒకవేళ ఇఫ్ హీ హ్యాస్ ట్రీటెడ్ హర్ క్రూయల్టీ, మెంటల్ క్రూయల్టీ, ఫిజికల్ క్రూయల్టీ చేశాడు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ క్రూయల్టీ ఎలా ఉండాలి అంటే టు కాజ్ రీజనబుల్ అప్రహెన్షన్ ఇన్ హర్ మైండ్ దట్ ఇట్ విల్ బి హార్మ్ఫుల్ ఆర్ ఇంజూరియస్ టు లివ్ విత్ హర్ హస్బెండ్. ఒకవేళ అప్రహెన్షన్ ఎలా ఉంది అంటే మైండ్కి హస్బెండ్తో ఉంటే హార్మ్ఫుల్ ఆర్ ఇంజూరియస్ టు లివ్ విత్ హిమ్, అంత డేంజరస్గా ఉన్నప్పుడు సపరేట్గా ఉండొచ్చు. ఇంకా ఇదొకటి లెపర్సీ ఉంది. ఇది మనకి 2019 అమెండ్మెంట్తో వీటిల్ని రిమూవ్ చేశారనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ గ్రౌండ్, డైవర్స్కి గ్రౌండ్ కూడా కాదు కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా రిపీల్ అయిపోతుంది. Another one is if he has any other wife living. ఇంకా వేరే లివింగ్ వైఫ్ ఉన్నది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో అంటే బైగమీ చేసుకున్నప్పుడు కూడా ఇఫ్ హీ కీప్స్ కన్క్యూబైన్ ఇన్ ద సేమ్ హౌస్, కన్క్యూబైన్తో ఉన్నా అలాంటి సిచ్యువేషన్లో సేమ్ హౌస్లోనే ఇన్ విచ్ హిస్ వైఫ్ ఈజ్ లివింగ్ ఆర్ హ్యాబిచువల్లీ రిసైడ్స్ విత్ కన్క్యూబైన్ ఎల్స్వేర్, లేకపోతే కన్క్యూబైన్స్తో
habitually reside in elsewhere, వేరే దగ్గర ఎక్కడైనా ఉన్నా సరే, if he has ceased to be a Hindu by conversion to another religion, while husband converts to ముస్లిం, క్రిస్టియన్, పాస్, జ్యూ బై రిలీజియన్లో కన్వర్ట్ అయినా అలాంటి సిచ్యువేషన్లో కూడా సపరేట్గా ఉండొచ్చు. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ అదర్ కాజ్ జస్టిఫైయింగ్ హర్ లివింగ్ సపరేట్లీ, ఇంకా ఏదైనా రీజన్ ఉన్నట్లయితే, అది రీజనబుల్ కాజ్ ఉన్నట్లయితే, జస్టిఫైయబుల్ కాజ్ ఉన్నట్లయితే అప్పుడు కూడా సపరేట్గా ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో షీ కెన్ క్లైమ్ మెయింటెనెన్స్ ఈవెన్ సపరేట్గా ఉన్నా సరే. A Hindu wife shall not be entitled to separate residence and maintenance from her husband. ఎలాంటి సిచ్యువేషన్లో సపరేట్ రెసిడెన్స్ అండ్ మెయింటెనెన్స్ రాదు అంటే, unchaste or ceased to be a Hindu by conversion to another religion. అన్చేస్ట్ ఉమెన్ అయినప్పుడైనా లేకపోతే ceased to be హిందూ అయ్యేటప్పుడు మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసే రైట్ ఉండదన్నమాట. మెయింటెనెన్స్ అండ్ రెసిడెన్స్. Section 19. Maintenance of widowed daughter-in-law. A Hindu wife, whether married before or after commencement of this act, shall be entitled to maintain after death of her husband by her father-in-law. హస్బెండ్ డెత్ అయినట్లయితే ఫాదర్-ఇన్-లా నుండి క్లెయిమ్ చేయొచ్చు. కాకపోతే కండిషన్స్ ఉన్నాయన్నమాట. ప్రొవైడెడ్ అండ్ to the extent she is unable to maintain herself out of her own income or other property, own income aina other property nundi unable to maintain aina, where she has no property of her own ga lepoina unable to maintain herself, inga entante from estate of her husband or her father or mother, or father estate aina, mother estate aina, husband estate aina nundi maintain avalekapoina, or from her son or daughter if any, his or her estate, వాళ్ళ సన్ డాటర్ కూడా మెయింటైన్ చేయలేదు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లోనే ఫైనల్గాను ఫాదర్-ఇన్-లా హ్యాస్ టు మెయింటైన్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే హస్బెండ్ది, తర్వాత ఫాదర్, మదర్, ఫ్రమ్ హెర్ సన్ ఆర్ డాటర్ అయినా ఇవేవి లేకపోతే అప్పుడు ఫాదర్-ఇన్-లా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా అది కూడా ఒక ఆబ్లిగేషన్ ఉందన్నమాట. Any obligation under subsection 1 shall not be enforced if the father-in-law has not means to do so from any co-personary property in his possession out of which the daughter-in-law has not obtained any share, and any such obligation shall be seized on remarriage of the daughter-in-law. ఒకవేళ co-personary property మీద daughter-in-lawకి ఏమైనా షేర్ ఉన్నట్లయితే ఇవ్వాల్సినది ఫాదర్-ఇన్-లా హ్యాండ్స్లో ఉన్నది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఫాదర్-ఇన్-లా మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి. అదర్వైజ్ మెయింటెనెన్స్ అనేది ఇవ్వక్కర్లేదన్నమాట. కానీ ఒకవేళ మెయింటెనెన్స్ ఇచ్చారనుకోండి, రీమ్యారేజ్ చేసుకున్నట్లయితే మళ్ళీ అప్పటి నుండి మళ్ళీ ఇవ్వక్కర్లేదు. సీజ్ టు బి షల్ బి సీజ్డ్ ఆన్ రీమ్యారేజ్ ఆఫ్ ద డాటర్-ఇన్-లా. 20. Maintenance of children and aged parents. Subject to provisions of this section, a Hindu is bound during his or her lifetime to maintain his or her legitimate or illegitimate children and his or her aged and infirm parents. ఇక్కడ ఏంటంటే ఈ మెయింటెనెన్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ అనేది ఇద్దరు మేల్ అయినా ఫిమేల్ అయినా వాళ్ళ మీద ఉంటుందన్నమాట. బోత్ మీద కూడా ఆబ్లిగేషన్ ఉంది. లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అయినా చూడాలి, ఏజ్ పేరెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్ పేరెంట్స్ అయినా సరేను. ఇక్కడ ఏంటి, మేల్ అయినా ఫిమేల్ అయినా సరే వాళ్ళ చిల్డ్రన్ మెయింటైన్ చేయాలి, వాళ్ళ పేరెంట్స్ని కూడా మెయింటైన్ చేయాలి. ఏ మేల్ ఆర్ ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ మే క్లెయిమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ హిజ్ ఆర్ హెర్ ఫాదర్ ఆర్ మదర్. వీళ్ళు ఏంటంటే ఎవరి దగ్గర కెపాసిటీ ఉంటుందో, పేయింగ్ కెపాసిటీ, వాళ్ళ దగ్గర నుండి క్లెయిమ్ చేయొచ్చు. ఫాదర్ నుండి అయినా క్లెయిమ్ చేయొచ్చు, మదర్ నుండి అయినా క్లెయిమ్ చేయవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ ద చైల్డ్ ఈజ్ మైనర్, legitimate child అయినా ఇల్లిజిటిమేట్ చైల్డ్ అయినా, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ మైనర్ దే కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ హిజ్ ఆర్ హెర్ ఫాదర్ ఆర్ మదర్ నుండి క్లెయిమ్ చేయొచ్చు. Class 3. Obligation of a person to maintain his or her aged or infirm parents or daughter who is unmarried extends so far as the parent or unmarried daughter, as the case may be, is unable to maintain himself or herself out of his own
హిజ్ ఆర్ హెర్ ఓన్ ఎర్నింగ్స్ ఆర్ అదర్ ప్రాపర్టీ. ఇక్కడ పేరెంట్స్ అయినా, ఏజ్ పేరెంట్స్ అయినా, ఆర్ ఇన్ఫార్మ్ పేరెంట్స్ అయినా, ఆర్ డాటర్, అన్మ్యారీడ్ డాటర్ అయినా సరే వాళ్ళకి వాళ్ళు ఓన్ ఇన్కమ్ మీద వాళ్ళు మెయింటైన్ అవ్వలేకపోతున్నారు అనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో కూడా అనేబుల్ టు మెయింటైన్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ ఓన్ ఎర్నింగ్స్ ఆర్ అదర్ ప్రాపర్టీ. అలాంటి సిచ్యువేషన్లో కూడాను ఫాదర్ ఆర్ మదర్ హ్యాస్ ఆబ్లిగేషన్, ఆర్ ఇక్కడ సన్, డాటర్ ఆర్ సన్, ఆబ్లిగేషన్ టు మెయింటైన్ దర్ పేరెంట్స్, ఏజ్ పేరెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్ పేరెంట్స్, అండ్ పేరెంట్స్ కూడాను ఫాదర్ ఆర్ మదర్ ఆబ్లిగేషన్ టు మెయింటైన్ దర్ అన్మ్యారీడ్ డాటర్. హియర్ పేరెంట్స్ అంటే చైల్డ్లెస్ స్టెప్ మదర్ కూడా వస్తారు. Section 21. Dependent means. For purpose of this chapter means the following relatives are to be relatives of the deceased. ఎవరు డిపెండెంట్స్ అవుతారంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళని డిపెండెంట్స్ యాజ్ పర్ దిస్ చాప్టర్ అనమాట. వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, మెయింటెనెన్స్, ఇక్కడ ఓన్లీ మెయింటెనెన్స్ గురించి చాప్టర్ కాబట్టి మెయింటెనెన్స్ గురించి చెప్తారు. పర్సన్ చనిపోయేటప్పుడు హిజ్ ఆర్ హెర్ ఫాదర్ వస్తారు, మదర్ వస్తారు. మనకేంటంటే హిందూ సక్సెషన్లో ఏంటి అక్కడ ప్రాపర్టీ డివాల్వ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ మెయింటెనెన్సే. ఇక్కడ ఫాదర్ వస్తారు, అక్కడ మనకేంటి క్లాస్ 1 ఫాదర్ రారు. ఇక్కడ మెయింటెనెన్స్ టైంలో ఫాదర్ కూడా ఇంక్లూడ్ అవుతారు. ఫాదర్, మదర్ వీళ్ళెవరు అందరూ కూడా ఎవరు కూడా వాళ్ళకి వాళ్ళు అనేబుల్ టు మెయింటైన్ దెమ్సెల్వ్స్ అనమాట. ఫాదర్, మదర్, హిజ్ విడో యాజ్ లాంగ్ యాజ్ షీ డస్ నాట్ మ్యారీ, దట్ పర్సన్స్ విడో, అండ్ హిజ్ ఆర్ హెర్ సన్ ఆర్ son of his predecessor or son as long as he is minor. అంటే ఇక్కడ ఏంటి son అంటే as long as he is minor. అలాంటి వాళ్ళందరూ కూడా డిపెండెంట్స్ అవుతారు. Provided and extent that unable to maintain himself in case grandsons from his or her mother's estate. grandsons అనుకోండి, వాళ్ళ మదర్స్ ఎస్టేట్ నుండి ఒకవేళ వాళ్ళు మెయింటైన్ అవ్వకపోతే వాళ్ళు డిపెండెంట్స్ అవుతారు. గ్రేట్ గ్రాండ్ సన్స్ అయినట్లయితే వాళ్ళ హిజ్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ఫాదర్స్ ఫాదర్ ఆర్ ఫాదర్స్ మదర్ ఆ ప్రాపర్టీ నుండి కూడా, ఎస్టేట్ నుండి కూడా మెయింటైన్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళు కూడా డిపెండెంట్స్ అవుతారు. నెక్స్ట్ వన్, హిజ్ ఆర్ హెర్ అన్మ్యారీడ్ డాటర్ ఆర్ అన్మ్యారీడ్ డాటర్ ఆఫ్ హిజ్ ప్రీడిసెసర్ సన్. ఓకే, ప్రీడిసెసర్ సన్ వల్ల అన్మ్యారీడ్ డాటర్ అయినా, ఆర్ అన్మ్యారీడ్ డాటర్ ఆఫ్ ప్రీడిసెసన్స్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్ అంటే సన్స్ డాటర్ ఆర్ సన్స్ డాటర్ ఆర్ సన్స్ డాటర్. ఈ డాటర్స్ అందరూ కూడాను అన్మ్యారీడ్ అనమాట. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కూడా డిపెండెంట్సే అవుతారు. ప్రొవైడెడ్ దట్ టు ఎక్స్టెంట్ షీ ఈజ్ అనేబుల్ టు మెయింటైన్. In case of granddaughter from her father's or mother's estate, father mother estate నుండి ఒకవేళ మెయింటైన్ అవ్వలేకపోయినా, ఇన్ కేస్ ఆఫ్ గ్రేట్ గ్రాండ్ డాటర్ అయినట్లయితే ఎస్టేట్ ఆఫ్ హెర్ ఫాదర్ ఆర్ మదర్స్ ఆర్ ఫాదర్స్ మదర్ ఆర్ ఫాదర్స్ ఫాదర్ ఆర్ ఫాదర్స్ మదర్ ఆ ప్రాపర్టీస్ నుండి, ఆ ఎస్టేట్ నుండి కూడా మెయింటైన్ అవ్వనట్లయితే వీళ్ళు కూడాను డిపెండెంట్స్ అవుతారు. హీజ్ విడోడ్ డాటర్. విడోడ్ డాటర్ ఎలాంటి సిచ్యువేషన్లో డిపెండెంట్ అవుతారు అంటే, ఎక్స్టెంట్ అనేబుల్ టు మెయింటైన్ ఫ్రమ్ ఎస్టేట్ ఆఫ్ ద హస్బెండ్ ఎస్టేట్ నుండి ఏమేమి మెయింటైన్ అవ్వలేకపోయినా, లేకపోతే విడోడ్ డాటర్ ఇంకా వాళ్ళ సన్ డాటర్ వాళ్ళ ఎస్టేట్ నుండి కూడాను, లేకపోతే హిజ్ ఫాదర్ ఇన్ లా ఆర్ హిజ్ ఫాదర్ ఆర్ ఎస్టేట్ ఆఫ్ ఐదర్ ఆఫ్ దెమ్ ఆ ప్రాపర్టీస్ నుండి కూడా మెయింటైన్ అవ్వలేకపోయినా, ఎనీ విడో ఆఫ్ హిజ్ సన్స్ ఆర్ సన్ ఆఫ్ హిజ్ విడో అంటే సన్స్ విడో ఆర్ సన్స్ విడో ఆర్ సన్స్ విడో మళ్ళీ రీమ్యారేజ్ అయ్యే వరకు కూడా వాళ్ళని కూడా మెయింటైన్ చేయాలి. ప్రొవైడెడ్ దట్ ఈజ్ అనేబుల్ టు మెయింటైన్. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటి, సన్స్ విడో హెర్ హస్బెండ్ ఎస్టేట్ అయినా, లేకపోతే ఫ్రమ్ హెర్ సన్ ఆర్ ఫాదర్
ఈ విడో ఏంటంటే హస్బెండ్ ఎస్టేట్ నుండేనా లేదా సన్ ఆర్ ఫాదర్ నుండే, సన్ ఆర్ డాటర్ నుండేనా, ఆర్ హిజ్ ఆర్ హెర్ ఎస్టేట్, అంటే సన్స్ ఆర్ డాటర్స్ ఎస్టేట్ నుండేనా, ఆర్ గ్రాండ్ సన్స్ విడో ఆల్సో ఫ్రమ్ హెర్ ఫాదర్ ఇన్ లాస్ ఎస్టేట్. ఈ విడోస్ అందరూ కూడా వీళ్ళని మెయింటైన్ చేయలేకపోతే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటారనమాట. హిజ్ ఆర్ హెర్ మైనర్ ఇల్లిజిటిమేట్ సన్ యాజ్ లాంగ్ యాజ్ హీ రిమైన్స్ మైనర్. ఇల్లిజిటిమేట్ మైనర్ చైల్డ్ అయినట్లయితే మైనర్గా ఉన్నన్నాళ్ళు కూడా మెయింటైన్ చేయాలి. హిజ్ ఆర్ హెర్ ఇల్లిజిటిమేట్ డాటర్, ఒకవేళ డాటర్ అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో అన్మ్యారీడ్, ఎన్నాళ్ళు అయితే అన్మ్యారీడ్ అయితే అన్నాళ్ళు కూడా మ్యారేజ్ అయ్యే వరకు కూడా మెయింటైన్ చేయాలి. సెక్షన్ 22 మెయింటెనెన్స్ ఆఫ్ డిపెండెన్స్. సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 2, heirs of deceased Hindu are bound to maintain dependents of the deceased out of estate inherent by them from the deceased. ఇక్కడ ఏంటంటే లీగల్ హెయిర్స్ ఉంటారు కదా, లీగల్ హెయిర్స్ ఆఫ్ హిందూ డిసీజ్ ఏం చేయాలంటే డిపెండెంట్స్ అందరినీ కూడా మెయింటైన్ చేయాలి. వేర్ డిపెండెంట్ హ్యాస్ నాట్ అబ్టైన్ బై టెస్టామెంటరీ ఆర్ ఇంటెస్టేట్ ఎనీ షేర్ ఇన్ ద ఎస్టేట్ ఆఫ్ హిందూ బై డయింగ్ ఆఫ్టర్ commencement of this act, the dependent shall be entitled subject to provisions of this act to maintain from those who take the estate. ఒకవేళ టెస్టామెంటరీ ఆర్ నా ఇంటెస్టేట్ సక్సెషన్ నుండి డిపెండెంట్స్కి ఏమీ షేర్ రానట్లయితే ఎవరైతే ఎంటైటిల్ అయ్యారో వాళ్ళ దగ్గర నుండి మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేయవచ్చు. The liability of each of the person who takes the estate shall be in proportion to the value of the share or part of estate taken by him or her. వీళ్ళది ఎంత లయబిలిటీ ఉంటుందంటే ప్రపోర్షన్ టు ద వాల్యూ ఆఫ్ ద షేర్, ఎవరికి ఎంత వచ్చిందో దాన్ని బట్టి వాళ్ళ లయబిలిటీ ఉంటుంది అనమాట. డిపెండెన్స్ని మెయింటైన్ చేయాల్సింది. Notwithstanding anything contained in subsection 2 or 3, no person who is himself or herself dependent shall be liable to contribute the maintenance of others if he or she obtained a share or part of share of which she is or would, if liable to contribute, was enforced, become less than what would be awarded to him or her by way of maintenance under this act. ఇక్కడ ఏంటంటే ఎవరికైనా మెయింటెనెన్స్ చేయాలంటే వీళ్ళకి వచ్చే కంటే తక్కువ, లెస్ దాన్ వాట్ వుడ్ హ్యావ్ అవార్డెడ్ టు హిమ్ ఆర్ హెర్. ఈ అవార్డు అనేది ఎంత పాస్ చేయాలంటే వీళ్ళకి ఏంటి డిసీజ్ పర్సన్ నుండి వచ్చే ప్రాపర్టీ కంటే తక్కువ ఉండాలి. వీళ్ళు పాకెట్లో ఏమీ ఇవ్వక్కర్లేదన్నమాట. వచ్చిన దగ్గర నుండి వచ్చిన ఇన్హెరెంట్ అయిన ప్రాపర్టీ నుండే వీళ్ళు మెయింటెనెన్స్ పే చేయాలి హెయిర్స్ డిపెండెంట్స్కి. 23 అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్స్. ఇట్ ఈస్ టు బీ ఇన్ డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్ట్ టు డిటర్మైన్ వెదర్ any and if so what maintenance shall be awarded under provisions of this act, and in doing so the court shall have due regard to the consideration under subsection 2 or subsection 3 as the case may be so far as it is applicable. అంటే ఇక్కడ మెయింటెనెన్స్ ఎంత అనేది డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. In determining the amount of compensation, if any, be awarded to a wife, children, or heirs parents or informed parents under Hindu Adoption and Maintenance Act regarding shall be had to. ఇక్కడ ఏం కన్సిడర్ చేయాలి అని అంటే ఇది ఇక్కడ జనరల్గా ఏంటంటే ఈ యాక్ట్ అనేది 1956లో వచ్చింది. కానీ మనకి రజనీష్ వర్సెస్ నేహాలోన మనకు ఒక ఎఫిడవిట్ ఇచ్చారు, అందులోన ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఉన్నవే ఉంటాయి ఆల్మోస్ట్. ఇక్కడ ఏంటి మెయింటెనెన్స్ అవార్డ్ చేసేటప్పుడు దేన్ని కన్సిడర్ డిటర్మైనింగ్ అమౌంట్ ఆఫ్, అంటే అమౌంట్ని డిటర్మైన్ చేయాలి అని అంటే ఎంత అమౌంట్ అనేది గ్రాంట్ చేయాలి అనేది అవార్డు దేన్ని కన్సిడర్ చేస్తారంటే పొజిషన్ అండ్ స్టేటస్ ఆఫ్ ద పార్టీస్, రీజనబుల్ వాంట్స్ ఆఫ్ ద క్లైమెంట్. అడ్డదిడ్డంగా అడిగేస్తే ఇప్పుడు మొన్న ఏదో ఒక హైకోర్టులోన వైఫ్ మంత్కి ఎన్నో ల్యాక్స్లో మరీను తన బ్యూటీ పార్లర్కి, చెప్పులకి, వాటికి వీటికి అని అడుగుతుంది అనమాట. అంటే రీజనబుల్ వాంట్స్ ఉండాలి క్లైమెంట్వి, అలా అన్రీజనబుల్గా ఉండకూడదు.
If the claimant is living separately, whether the claimant is justifiable in doing so. Separately ఉంటే justifiable కాదా అది దాన్ని కన్సిడర్ చేయాలి. The value of claimant's property and income derived from such property are from claimant's own earnings or from other source of income. అంటే claimant's value of the claimant's property and claimant's income derived from the property and our own income ఎంత ఉంది ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్ ఏముంది అంటే ఇన్కమ్ అండ్ అసెట్స్ ఆఫ్ ద బోత్ పార్టీస్ని కన్సిడర్ చేయాలి అన్నమాట. హస్బెండ్ అండ్ వైఫ్ అందుకే అఫిడవిట్ ఫైల్ చేయమంటారు రజనీస్ వర్సెస్ స్నేహాలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనమాట. ఇంకా ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంటైటిల్ టు మెయింటైన్ అండర్ దిస్ యాక్ట్. ఇక్కడ ఏంటి ఓన్లీ వైఫే కాదు కదా, ఇంకా చిల్డ్రన్ ఏజ్ పేరెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలన్నమాట. అంటే ఎంతమంది పర్సన్స్కి ఇతను ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ డిటర్మినింగ్ ద అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇఫ్ ఎనీ టు బి అవార్డెడ్ టు ఏ డిపెండెంట్ అండర్ దిస్ యాక్ట్ రిగార్డింగ్ షల్ బి at the net value of the estate of the deceased after providing for payment of debts. ఇక్కడ జనరల్గాను మెయింటెనెన్స్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే ఏమైనా డిసీజ్ పర్సన్ ఏమైనా డెట్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్రియారిటీ అనేది పేమెంట్ ఆఫ్ డెట్స్ అవి అవ్వాలన్నమాట. అవి అయిన తర్వాత రిమైనింగ్ నెట్ వాల్యూ నుండి మెయింటెనెన్స్ అనేది డిపెండెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ద ప్రొవిజన్ ఇఫ్ ఎనీ మేడ్ అండర్ విల్ ఆఫ్ ద డిసీజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఒకవేళ ఏమైనా విల్లు రాస్తే ఫస్ట్ విల్లు బట్టి వెళ్తుంది అన్నమాట. డిగ్రీ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ద టూ, ఇంకా వాళ్ళ మధ్యన ఉండే రిలేషన్. రీజనబుల్ వాంట్స్ ఆఫ్ ద డిపెండెంట్స్, వాళ్ళ రీజనబుల్ వాంట్స్ ఏమీ ఉన్నాయి, అన్రీజనబుల్గా ఉండకూడదు. పాస్ట్ రిలేషన్ బిట్వీన్ ద డిపెండెంట్ అండ్ పాస్ట్ రిలేషన్స్ బిట్వీన్ ద డిపెండెంట్స్ అండ్ డిసీజ్కి డిపెండెంట్స్కి మధ్యన పాస్ట్ రిలేషన్ ఎలా ఉంది దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద డిపెండెంట్ and any income derived from such property or from his or her earnings or from any other source of income. Value of the property of the dependent చూడాలి and any income ఆ ప్రాపర్టీ నుండి వస్తుందో లేదో చూడాలి. ఇంకా ఎనీ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలన్నమాట. నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్ ఎంటైటిల్ టు మెయింటెనెన్స్ అండర్ దిస్ యాక్ట్, ఎంతమంది డిపెండెంట్స్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి దాన్ని కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి మెయింటెనెన్స్ ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారనమాట. 24 క్లైమెంట్స్ టు మెయింటైన్ షుడ్ బి ఏ హిందూ. సెక్షన్ 24 క్లైమెంట్ టు మెయింటెనెన్స్ షుడ్ బి హిందూ. No person shall be entitled to claim maintenance under this chapter if he or she ceased to be a Hindu by conversion to another religion. ఇక్కడ హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ కాబట్టి క్లైమెంట్ ఏంటంటే కన్వర్షన్ టు అనదర్ రిలీజన్ అయినట్లయితే వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది ఇవ్వడం జరగదు. సెక్షన్ 25 అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్స్ మే బి ఆల్టర్డ్ ఆన్ చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. ఏమైనా సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అయినట్లయితే మెయింటెనెన్స్ కూడాను చేంజ్ అవుతుందన్నమాట. ద అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్స్ వెదర్ ఫిక్స్డ్ బై ఏ డిక్రీ ఆఫ్ ఎ కోర్ట్ ఆర్ బై అగ్రిమెంట్ either before or after commencement of this act may alter subsequently if there is a material change in circumstances justifying such alteration. ఏమైనా మెటీరియల్ చేంజెస్ ఏమైనా వచ్చినట్లయితే అలాంటి సిచ్యువేషన్లో సబ్సిక్వెంట్గా ఏమైనా మెటీరియల్ చేంజెస్ వస్తే ఆల్టరేషన్ కూడా అవుతాయి. Debts to have priority subject to provisions contained under section 27. Debts of every description contained or payable by the deceased shall have priority over the claims of his dependents for maintenance under this act. మెయింటెనెన్స్ ఇచ్చే కంటే బిఫోర్ ఏమైనా డెట్స్ ఉంటే వాటిని ఫస్ట్ క్లియర్ చేయాలి యాజ్ పర్ 26 ప్రకారం. 27 మెయింటెనెన్స్ వెన్ టు బి చార్జ్. ఎప్పుడంటే ఛార్జ్ అంటే ఏంటి, ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద దాన్ని ఛార్జ్ క్రియేట్ చేసి దాని మీద వచ్చే ఇన్కమ్ని ఆ డిపెండెంట్స్కి ఇవ్వడం అనమాట. ఏ డిపెండెంట్స్ క్లైమ్ ఫర్ మెయింటెనెన్స్ అండర్ దిస్ యాక్ట్ షెల్ నాట్ బి చార్జ్ ఆన్ ఎస్టేట్ ఆఫ్ ద డిసీజ్డ్ ఆర్ ఎనీ పోర్షన్ దేర్ ఆఫ్. జనరల్గా అయితే ఏంటంటే ఎస్టేట్ ఆఫ్ ద డిసీజ్డ్ ఆర్ ఎనీ పోర్షన్ ఆఫ్ ద ఎస్టేట్ ఆఫ్ ద డిసీజ్ మీద ఛార్జ్ అనేది క్రియేట్ చేయకూడదు అన్లెస్ వన్ హ్యాస్ క్రియేటెడ్ బై ఎ విల్ ఆఫ్ ద డిసీజ్. ఒకవేళ
విల్ క్రియేట్ చేశారు అనుకోండి డిసీజ్డ్, అలాంటి సిచ్యువేషన్లో ఆర్ బై డిగ్రీ ఆఫ్ ఏ కోర్ట్ ఆర్ బై అగ్రిమెంట్ బిట్వీన్ ద డిపెండెంట్ అండ్ ఓనర్ ఆఫ్ ద ఎస్టేట్ ఆర్ పోర్షన్ దేర్ ఆఫ్, అలా ఉన్నట్లయితే ఛార్జ్ అనేది అప్లై అవుతుంది. యాజ్ అ జనరల్ రూల్ డిసీజ్డ్ ప్రాపర్టీస్ మీద ఛార్జ్ అనేది క్రియేట్ చేయకూడదు. సెక్షన్ 28 ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఆన్ రైట్ టు మెయింటెనెన్స్. Where a dependent has right to receive maintenance out of an estate and such estate or any part thereof is transferred. ఎవరైనా డిపెండెంట్కి తను రైట్ టు రిసీవ్ మెయింటెనెన్స్ అవుట్ ఆఫ్ దట్ ఎస్టేట్ ఉందనుకోండి, ఆ పార్ట్ ఆఫ్ దట్ ఎస్టేట్ ఉంది, ద రైట్ టు రిసీవ్ మెయింటెనెన్స్ మే బీ ఎన్ఫోర్స్డ్. అలాంటప్పుడు ఏదైనా ట్రాన్స్ఫర్ జరిగినట్లయితే ట్రాన్స్ఫర్ అయింది కదా అని తన రైట్ పోదనమాట. ఒకవేళ రైట్ టు రిసీవ్ మెయింటెనెన్స్ మే బీ ఎన్ఫోర్సబుల్ అగెన్స్ట్ ట్రాన్స్ఫరీ ఇఫ్ ద ట్రాన్స్ఫరీ హ్యాస్ నోటీస్ ఆఫ్ ద రైట్. అంటే ఏంటి, ఇక్కడ ఈ డిపెండెంట్కి మెయింటెనెన్స్ తీసుకునే రైట్ ఉంది అని నోటీస్ ఉన్నట్లయితే ట్రాన్స్ఫరీకి, అలాంటి సిచ్యువేషన్లో ట్రాన్స్ఫర్ తీసుకున్నా సరే అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ట్రాన్స్ఫరీ హ్యాస్ టు పే. ఇఫ్ ట్రాన్స్ఫర్ ఈజ్ గ్రాట్యూటస్, అంటే గ్రాట్యూటస్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి, వితౌట్ ఎనీ కన్సిడరేషన్, అలాంటి సిచ్యువేషన్లో కూడా ఫ్రీగా తీసుకున్నాడు కాబట్టి డిపెండెన్స్ని మెయింటెనెన్స్ ఇవ్వాలి. బట్ నాట్ అగెన్స్ట్ ట్రాన్స్ఫరీ ఫర్ కన్సిడరేషన్ వితౌట్ నోటీస్ ఆఫ్ ద రైట్. ఒకవేళ కన్సిడరేషన్ తీసుకొని వితౌట్ నోటీస్ ఏమీ ఇవ్వకుండాను ఇది డిపెండెన్స్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి అనే నోటీస్ ఏమీ లేనట్లయితే అండ్ ఆల్సో కన్సిడరేషన్ కూడా ఇచ్చినట్లయితే అలాంటి సిచ్యువేషన్లో డిపెండెన్స్ మెయింటెనెన్స్ అనేది ట్రాన్స్ఫరీ దగ్గర నుండి క్లెయిమ్ చేయలేరు. వితౌట్ నోటీస్, విత్ నోటీస్ ఆర్ గ్రాట్యుటస్ ట్రాన్స్ఫర్ ఉన్నట్లయితే డిపెండెన్స్ మెయింటెనెన్స్ని క్లెయిమ్ చేయొచ్చు ఫ్రమ్ ట్రాన్స్ఫరీస్. ఒకవేళ గ్రాట్యుటస్ ట్రాన్స్ఫర్ ఆర్ ఒకవేళ కన్సిడరేషన్ అండ్ వితౌట్ నోటీస్ అయితే ట్రాన్స్ఫరీ దగ్గర నుండి క్లెయిమ్ చేయలేరు. విత్ నోటీస్తోనే తీసుకున్నా లేకపోతే గ్రాట్యుటస్ ట్రాన్స్ఫర్ జరిగిన అలాంటి సిచ్యువేషన్లో డిపెండెంట్స్ ట్రాన్స్ఫరీ నుండి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.